ఇక ఇడుపులపై ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ మెస్సులో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తనిఖీలు చేపట్టారు. ఆందోళనలకు గల కారణాలని అడిగి తెలుసుకున్నారు. మెస్సుల్లో నాసిరకం బియ్యం, నీళ్ల పాలను గుర్తించి అధికారుల్ని భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి నిలదీశారు. నాసిరకం ఆహారాన్ని సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పెరుగు వేయాల్సినవి మధ్యకి పోస్తున్నారు, నీళ్లు కలిపేసి చెప్తున్నారు వాళ్ళు చెప్పేది రైతా కాదు, రైతానమ్మా. మామూలు రెగ్యులర్గా పెరిగేసే టైంలో నీళ్ళు పోసి పోస్తున్నారు మీరు. కరెక్ట్ కాదు కదా అది. విభిన్న భోజనాలు నిన్న మొన్నంతా బాగాలేదని కూర్చుంటారు. ఏదన్నా కానీ నువ్వు కడుక్కోవాలి కదా. ఏ కడుక్కోండి ఎందుకు వస్తాయి? ఏది ఈనాడు పేపర్లో బొద్దింకి వచ్చింది, దేంట్లో రైస్లో బొద్దింకి వచ్చినది. అది బొద్దింక పైన అట్లా కాదమ్మా. ఇల్లు 3 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? 1 వీక్ నడుస్తుంది. 1 వీక్ నుంచి నడుస్తున్నప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకోవాలి కదా. నీ వల్ల గవర్నమెంట్ చెడ్డ పేరు రావాలనా? నీ ఆదాయం కోసం బిల్లు ఎక్కడ సరిలేదు, ఏమేమి పేమెంట్ ఆపండి కదా. ఇంకేమున్నాయేమో ప్రాబ్లం మీరు చెప్పాలా? మీరేమి మీకే ఫ్రీగా పెట్టడంలో గవర్నమెంట్ వీళ్ళకు దండిగా డబ్బులు ఇస్తుంది.